హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణ గవర్నమెంట్ ప్రజాపాలన అనే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతుంది. దీనికి సంబంధించి నిన్న తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేయడం అయితే జరిగింది. ఈ యొక్క వీడియోలో ప్రజాపాలన కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటిది, ఈ యొక్క కార్యక్రమానికి దరఖాస్తులు స్వీకరించే పథకాలు ఏంటిది, ఈ కార్యక్రమం ఎక్కడెక్కడ నిర్వహిస్తారు, మరియు షెడ్యూల్ టైం ఏ తేదీలో ఏ టైంలో కార్యక్రమం నిర్వహిస్తారు అనేది చూద్దాం. ముందుగా ప్రజాపాలన యొక్క లక్ష్యాలు చూద్దాం. మొత్తం 7 లక్ష్యాలు అయితే ఉన్నాయి. అందులో ప్రజలకు చేరువగా పాలనను అందించడానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది. అందుకే ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టుతున్నది. రాష్ట్రంలోని అర్హులైన నిజమైన లబ్ధిదారులకు దశల వారీగా నిర్ణీత కాల వ్యవధిలో సామాజిక భద్రత కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు మరియు 6 గ్యారెంటీలను నెరవేర్చడం, క్షేత్రస్థాయిలో జవాబుదారీతనం, పారదర్శకతతో కూడిన మెరుగైన పాలనను, ప్రజాభిప్రాయాలను ప్రత్యేకించి నిరుపేద అణగారిన వర్గాల అభిప్రాయాలను అనుగుణంగా అందించడం, 6 గ్యారెంటీలను సమర్థవంతంగా అమలు చేసేలా చూడడం, ప్రజల ముంగిట్లో పరిపాలనను తీసుకువచ్చి వివిధ సమస్యలను పరిష్కరించడం, తెలంగాణ ప్రజలకు సామాజిక న్యాయం, ఆర్థిక సాధికారితను చేకూర్చడం లక్ష్యంగా పెట్టుకోవడం, ప్రతి 4 నెలలకు ఒకసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో దరఖాస్తులు స్వీకరించే పథకాలు మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, చేయుత, ఈ 5 గ్యారెంటీలకు సంబంధించి దరఖాస్తులు అయితే స్వీకరించనున్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి గ్రామ పంచాయతీలోను, పట్టణ ప్రాంతాల్లో ప్రతి మున్సిపల్ వార్డులోనూ నిర్వహించనున్నారు. ప్రజాపాలన కార్యక్రమం యొక్క షెడ్యూల్ వచ్చేసి 8 పని దినాలలో నిర్వహించాలి. రోజుకు 2 షిఫ్టులు ఉంటాయి. ఫస్ట్ షిఫ్ట్ ఉదయం 8 నుంచి 12 వరకు ఉంటుంది. రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 2 నుంచి 6 వరకు ఉంటుంది. ప్రభుత్వ సెలవు దినాలు డిసెంబర్ 31, జనవరి 1 మినహాయించి డిసెంబర్ 28 నుండి జనవరి 6వ తేదీ వరకు నిర్వహించాలి. మరిన్ని యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ అయితే క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.